ఈ జుక్ని ఫ్రైస్ అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి వెజిటేబుల్లో ఈ వెజిటేబుల్ కింగ్ అని చెప్పచ్చు టేస్ట్లో. జుక్కిని అంటాం కదా దానిని. సో నేను ఆ జుక్కినీని ఈరోజు ఫ్రైస్ చేసుకున్నాను. జస్ట్ ఎయిర్ ఫ్రై వితౌట్ ఆయిల్, లెస్ ఆయిల్, జస్ట్ స్ప్రే చేసుకునే ఆయిల్. సో దానిని ఎలా చూడాలో ఒకసారి చూద్దాము. హాయ్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు జుక్కిని ఫ్రైస్ చేసుకున్నాము. ఇది నేను జస్ట్ స్నాక్ లాగా చేస్తున్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నాయి, సో పాడైపోతున్నాయి. సో ఎలా చేసుకున్నాము చూద్దాము. వీటిని జుక్కిని ఫ్రైస్ అంటారు, జుక్కిని ఫ్రిట్టర్స్ అని కూడా అంటారు. సో నేను సింపుల్గా ఎక్కువ ఏమీ లేకుండా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో చూసుకున్నాం. సో ఇది చాలా టేస్ట్ ఉంటుందండి జుక్కిని. సో అందరికి తెలుసు కదా. దీనిని మనం ఇలా పొడవుగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా మంచిగా నేను ఎయిర్ ఫ్రైలో పెడతాను కాబట్టి కొంచెం తిన్నుగా కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా స్మాల్ సైజెస్ అన్నమాట, ఫ్రైస్ లాగా. ఇప్పుడు నేను ఇలా కట్ చేసేసుకున్నాను జుక్కినీని. సో ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్, చాలా స్మాల్, సో సాల్ట్ వేసేసుకుంటున్నాము. ఎందుకంటే దీనికి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు, ఎందుకంటే దీంట్లోకి నేను వేరే వేస్తున్నాను, అవి కొంచెం సాల్టీగా అనిపిస్తాయి. చూసుకొని వేస్తున్నాము. సో దాన్ని ఆ సాల్ట్ అయిపోయిన తర్వాత వేసాం కదా, ఇప్పుడు పెప్పరికా వేసుకుంటున్నాము. ఇది స్పైస్ కోసం, ఇది కూడా అంతే 1/2 టీ స్పూన్. కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకున్నాము. సో ఇంకొక 1/2 వేసేసుకున్నాము. ఇప్పుడు దీని క్రిస్పీనెస్ కోసము నేను ఏం వేసుకుంటున్నానంటే 1 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్. ఇవ్వండి బ్రెడ్ క్రమ్స్ ఇవన్నమాట. 1 టేబుల్ స్పూన్, ఇంకొక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను అలాగే ఇదిగోండి గ్రేటెడ్ పార్మెజాన్ డ్రై చీజ్. ఇది ఇదిగోండి, ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇది లేకపోతే మనం ఇది ఉంటుంది కదా మన కార్న్ స్టార్చ్, అది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తము మనము కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. సో నేను మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకున్నాను. ఇవ్వండి, ఆ వాటర్ ఏమి వేసుకోలేదు నేను. ఈ జుక్కిని వాష్ చేసుకున్నప్పుడు వెట్ ఉంటుంది కదా, ఆ వెట్టుకే ఇవన్నీ వచ్చేసాయి. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను కాబట్టి ఇది స్టిక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఎయిర్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఎయిర్ ఫ్రై కోసము నేను ఇలా పెట్టేసుకున్నాను. 2 లేయర్స్ గాను, ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో నేను ఇప్పుడు దీనిని నా దగ్గర ఉన్న ఎయిర్ ఫ్రైయర్కి ఒక 15 మినిట్స్లో బేక్ చేస్తాను. 15 మినిట్స్ సరిపోకపోతే మళ్ళీ చూస్తాం. రెడీ అండి, చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి. అసలు జుక్కిని అయితే టేస్ట్లో అల్టిమేట్ ఉంటుంది, మంచి టేస్టీ వెజిటేబుల్ ఇది. సో దీనికి మనం లెస్ ఆయిల్ తోటి జస్ట్ కొంచెం నేను చెప్పాను కదా బ్రెడ్ క్రమ్స్, చీజ్ క్రమ్స్ వేసుకొని ఎయిర్ ఫ్రై చేసుకున్నాను. దానికి మనకి ఇంట్లో నా దగ్గర ఉన్న కొంత ఏదో ఒక సాస్ తోటి సర్వ్ చేస్తున్నాను.
మనకి కావాలంటే కెచప్తో కానీ ఎనీ సాస్తో కూడా డిప్ చేసుకొని డిప్పింగ్ సాస్తో తినచ్చు. చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి నేను చెప్తున్నాను. స్నాక్ ఐటమ్కి ఇది. సో కావాలంటే డైట్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మనం ఆయిల్ ఏం వేయలేదు కాబట్టి. సో ఈ వెజిటేబుల్ అయితే నిజం నేను చెప్తున్నాను, నా ఫేవరెట్ వెజిటేబుల్ కింగ్ ఇది. సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. చాలాసార్లు చెప్తున్నాను, లైక్ చేయటం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.